10 మంది ఎమ్మెల్యేల పైన ఈరోజు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 10 మంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేర్పారు. ఆ 10 మంది ఫోటోల గురించి ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నాం. దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, భద్రాచలానికి సంబంధించిన ఎమ్మెల్యే, తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి, కాళ యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అండ్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ అండ్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వీరంతా కూడా జాయిన్ అయ్యారు. సో ప్రస్తుతానికి వీరందరిపైన ఈరోజు సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడబోతోంది. కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. వీరిపైన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చర్యలు తీసుకోమని చెప్పి కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకటైతే కౌశిక్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వేర్వేరు పిటిషన్ని కలగలిపి ఒకే పిటిషన్గా భావించి విచారణ జరిపింది. ఏప్రిల్ 3వ తేదీన ఈ విచారణకు సంబంధించిన తీర్పు కూడా రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. అయితే ఈ రోజు తుది తీర్పు వెలువడబోతోంది. మరి ఈ తీర్పు అయినా చాలా ఉత్కంఠ రేపుతోంది. 10 మంది ఎమ్మెల్యేలున్న చోట అక్కడ ఉప ఎన్నికలు తథ్యమా? ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన తర్వాత ఈ పిటిషన్ ఆధారితంగా గతంలో హైకోర్టు కూడా 3 నెలల్లో తీర్పునివ్వాలి అని చెప్పి దాఖలు చేసింది. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు చెప్పింది.